Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. మన అందరికీ ఎంతో ఇష్టమైన ట్రెడిషనల్ స్వీట్ కుండజున్నును మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము రండి. ముందుగా కుండను తీసుకోవాలి. కుండని 10 అవర్స్ వాటర్లో ఉంచి తర్వాత క్లీన్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని జున్నుపాలు పోసుకోవాలి. ఫస్టే జున్నుపాలు అయితే 1 గ్లాస్కి 3 గ్లాసెస్ మామూలు పాలు యాడ్ చేసుకోవాలి. బెల్లంను ముక్కలుగా వేయకుండా ఇలా తురుముకుని వేసుకోవాలి. ఫోర్ గ్లాసెస్ పాలు పోసుకున్నాము కనుక 1 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. మనము తినే స్వీట్ బట్టి ఎక్కువ తక్కువ అనేది బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత కరిగే వరకు కలుపుకోవాలి. బెల్లంలో నలకలు ఉంటాయి కనుక చిక్కన్లో పాలు వడపోసుకోవాలి. కుండను తీసుకుని వడపోసిన పాలు కుండలో పోసుకోవాలి. మిరియాలను యాలకులను తీసుకుని ఇలా పౌడర్ చేసుకోవాలి. యాలకులు మిరియాలు పౌడర్ని ఈ పాలల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ను పెట్టుకుని కుక్కర్లో కొంచెం వాటర్ పోసిన తర్వాత ప్లేట్ వేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత పాలు పోసిన కుండని ప్లేట్ మీద పెట్టుకోవాలి. కుండ పైన మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత విజిల్ లేకుండా కుక్కర్ మూత కూడా పెట్టుకోవాలి. జున్ను కుక్ అయిందో లేదో చూసుకోవడానికి ఇలా చెక్ చేసుకోవాలి. జున్ను కుక్ అవ్వడానికి 20 మినిట్స్ టైం పడుతుంది.
జున్ను హీట్గా ఉన్నప్పుడు లూజ్గా ఉంటుంది. జున్ను హీట్ తగ్గిన తరువాత టైట్ అవుతుంది. హీట్ తగ్గిన తరువాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది. ఎంతో టేస్టీ అయిన ట్రెడిషనల్ స్వీట్ కుండ జున్ను రెడీ అయిపోయింది. మట్టి కుండలో చేయడం వల్ల మట్టి అరోమా వచ్చి టేస్ట్ మరింత బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎంతో టేస్టీ అయిన కుండ జున్ను మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to my channel Vanilla World. Click on the bell icon. You cannot forget or miss any of my videos. I will come with a new video very soon. Bye bye.